శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. నేను ఇప్పుడు చెప్పబోయేది కన్న తల్లి రుణం ఎలా తీర్చుకోవాలి, మాతృమూర్తి రుణం అనేది శంకరులు వారు మనందరికీ అందించిన అద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని మనందరం విందాం. ఆది శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత తన ఆప్తుల్ని, తన తల్లిని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. అలాంటప్పుడు ఆ తల్లి ఆర్యాంబ చాలా బాధపడిందిట. అంతే కదండి, ఎవరైనా తన పిల్లలు అభ్యున్నతి చూడాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్ల పాపలతో హాయిగా ఆనందంగా తన దగ్గరే ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ సన్యాసిగా చూడాలని ఏ కొద్ది మందో ఉంటారు కదా. అలాంటి ఆర్యాంబ కూడా కన్న తల్లే కదా ఒకసారి బాధపడిందిట. అడి శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు, మరి నా ఆఖరి క్షణాల్లో నాకు ఎవరు దిక్కు అని దీనంగా శంకరుల్ని అడిగింది. అమ్మా, ఏ సమయమైనా సరే నువ్వు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను తల్లి అని శంకరులు మాటిచ్చారు ఆర్యాంబకి. భగవత్పాదులు శంకరాచార్యుల వారికి, వారి తల్లికి అంటే ఆర్యాంబకి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవనే లేదు. నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ శంకర శంకర అనుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటుందన్న విషయం ఆదిశంకరులు తెలుసు. వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించారు. కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై, ఏం కావాలి శంకర అని అడిగారు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షం ఇచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటున్నాను కృష్ణ అని శంకరుల వారు అడిగారు. ఆర్యాంబ తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడి అయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కుని లేచి, శంకర శంకర వచ్చావా నాయనా అంటూ అక్కడికి వచ్చిన శంకరులు అంటే ఒక పసి బాలుడిని గట్టిగా హృదయానికి హత్తుకుంది. చూస్తే బాలుడు ఒంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి అని అనుకున్నది. బరువెత్తిన కనురెప్పలంటే తెరవలేకపోతోంది. అయినా సరే మెల్లగా తెరిచి చూసింది ఆర్యాంబ. అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూరప్ప కృష్ణుడు సాక్షాత్కరించి నిలబడి ఉండడం గమనించింది. అప్పుడు గురువాయూరప్పని చూసిన ఆనందంతో ఆర్యాంబ మహదానందంతో, అప్పా, నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దినురాల్ని ఆకర్షణల్లో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అంటూ ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మని కళ్ళ నిండా నీళ్లు ఇలాగ ఉంటుండగా ఒక్కసారి తేరిపారా చూసిందట. గురువాయూరప్ప కృష్ణుడు ఇలాగ చక్కని చిరునవ్వుతో, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమోక్తికంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అన్నట్టుగా చక్కగా సర్వ అలంకార భూషితుడై నెమలిపించంతో చేతిలో వేణువుతో ముద్దులు మూట కట్టినట్టుగా ఆవిడికి దర్శనం ఇచ్చాడు ఆ గురువాయూరప్ప. ఆయన్ని చూసిన వచ్చావా కృష్ణ అని చూస్తూ ఉంటే అప్పుడు అన్నట్టు అంటే తన కంఠం పలకటం లేదు. కృష్ణుడు వెంటనే, నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా, అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు ఆర్యాంబతో. అదే సమయానికి శంకరులు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగని ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయన, నా భాగ్యమేమని చెప్పను, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కళ్ళ నీళ్లు పర్యంతమే అలా ఏడుస్తూ ఉన్నదిట. గోపాలను నేను నిలబెట్టడం ఏమిటి, నేను జన్మించిన మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమి చేయలేకపోయాను కదమ్మా. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృ ప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్న తల్లి రుణం అణువెంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒకటే అని ఆ ఆర్యాంబకి మాతృదేవతకి పాదాల ముందు మోకరిల్లి నమస్కరించారు శంకరులు. వెంటనే ఆర్యాంబ తను
కొడుకు చేతిలో ఉంటుండగానే ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ ఆయనలో లీనమైపోయి మోక్షాన్ని పొందితారన్నమాట. అంటే శంకరుల వారు ఆ కన్న తల్లి రుణం ఈ విధంగా తీర్చుకోవాలి. తల్లిదండ్రుల్ని మనకి జన్మనిచ్చినందుకు మన వల్ల వాళ్ళు ఎటువంటి క్షోభకి గురి అవ్వకుండా, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఉన్నన్నాళ్ళు మనము సంతృప్తిగా ప్రేమను అందించి వాళ్ళని చక్కగా చూసుకుంటే వాళ్ళ తాలూకా అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుతాం. అదే తల్లిదండ్రులకు మనం చేసే సేవ వల్లనే వారి మనసు తృప్తి చెందుతుంది. వాళ్ళ తాలూకా దివ్య ఆశీస్సుల వల్ల మన వంశం కూడా తరించి ఈ అద్భుతమైన సందేశం చదివే విధానం మీకు నచ్చినట్లయితే మీరు 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. అద్భుతమైన అమూల్యమైన సందేశం అండి, ఎంత చక్కటిది. శంకరులు మనందరికీ అందించిన, ఆయన చేయడమే కాకుండా మనందరికీ కూడా ఇలా చెయ్యాలి అని తల్లి రుణం ఎలా తీర్చుకోవాలి. ఆయనలా అంతలా మనం చేయలేకపోవచ్చు, కృష్ణ పరమాత్మ దర్శనం చేయించలేకపోవచ్చు, కానీ ఉన్ననాళ్ళు వానికి ప్రేమతో చూస్తే, ఆదరించి అభిమానంతో వాళ్ళు పలకరిస్తే అదే వాళ్ళకి చాలు. అదే మనం తల్లిదండ్రులకి ఇచ్చే రుణం తీర్చుకోవడం. హరే కృష్ణ అండి. శ్రీమాత్రే నమః.